హాయ్ అండి. ఈ వీడియోలో 'వెన్ ద ఫోన్ రింగ్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ కంప్లీట్ చేసి ఇది కంటిన్యూ చేయండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. స్టోరీ అర్థం కాదు. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సాయియోన్ వాళ్ళ ఆఫీస్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ అవుతుంది కదా డోర్ దగ్గర. సో, అది ఎలా జరిగిందో మనకి చూయిస్తారు. అది అవ్వగానే సాయియోన్ కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్‌లో ఉంటాడు. ఎదురుగా అప్పుడే డోజే వస్తూ ఉంటాడు. వెంటనే క్వెషన్ చేస్తాడనమాట అసలేం జరిగిందని చెప్పి. డోజే ఎవరికీ ఏం కాలేదు. అందరూ బానే ఉన్నారు. సో, ఎవరైతే మనం ఫైండ్ ఔట్ చేద్దాం అనుకుంటున్నామో అతనే వచ్చి ఇదంతా చేశారని నాకు అనుమానంగా ఉంది. సీసీటీవీ ఫుటేజ్ కూడా రికార్డ్ అయిందని చెప్పి ఆ వీడియో సాయియోన్‌కి క్లియర్‌గా చూయిస్తాడు. సాయియోన్‌కి చాలా కోపమొస్తుంది. అసలు వాడికెంత ధైర్యం ఉంటే నా ఆఫీస్ దగ్గరకొచ్చి బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. ఇంత ధైర్యం అసల ఎలా వస్తుంది జనాలకి? ఏదో ఒకటి చేయాలి వెంటనే. నేను ఇంటికి వెళ్తున్నానని చెప్పేసి హడావిడిగా ఇంటికి వెళ్తాడు. అప్పుడే మీకు ముందే చెప్పాను కదా! హుయిజు టీవీలో ఈ న్యూస్ చూసి తన చేతిలో ఉన్న గ్లాస్‌ని కింద పడేస్తుంది. అప్పుడే సాయియోన్ కూడా డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే తను షాక్ అవుతుంది. మీకేం కాలేదు కదా! బానే ఉన్నారు కదా! అని చెప్పి. సాయియోన్ హుయిజే వైపే వస్తూ క్లోజ్‌గా తన్ని టేబుల్ మీద కూర్చోబెడతాడు. కూర్చోబెట్టేసి నాకు నువ్విచ్చే క్లూ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, అసల తన థై మీద పుట్టుమచ్చుందో లేదో చూడ్డానికి ట్రై చేస్తాడు. బట్ హుయిజు వెంటనే దాన్ని ఆపుతుందనమాట. సాయోన్ హుయిజుని ఎత్తుకొని బెడ్‌రూమ్ లోపలికి వెళ్లి తన్ని బెడ్ మీద పడుకోబెట్టి దాన్ని చూద్దాం అనుకుంటాడు. హుయిషు మళ్ళీ ఆపేసి నోట్‌బుక్‌లో రాయడం స్టార్ట్ చేస్తుంది. "అసలేమైంది? మీరు బానే ఉన్నారు కదా! ఏం కాలేదు కదా!" అంటే, సాయియోన్ "నేను బానే ఉన్నాను. ఏం కాదు. ఇప్పుడు నువ్వు కాదు నేను క్వెషన్స్ ఏస్తాను. నువ్వు ఆన్సర్స్ చెప్పు. ఆ కిడ్నాపర్‌ని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా?" అంటే, హుయిషు రాసి చూయిస్తుంది. "అతను మాస్క్ వేసుకొని ఉన్నాడు. బట్ నేనైతే ఎక్కడా చూడలేదని అనుకుంటున్నాను" అని చెప్పేసి. సాయియోన్ హుయిషుకి క్లోజ్‌గా వస్తూ "నువ్వెక్కడ చూడలేదా? నీకెవరు తెలీదా? మరి అతనికి ఆ కిడ్నాపర్‌కి నీ గురించి అంత బాగా ఎలా తెలుసు?" అని చెప్పేసి క్లోజ్‌గా వస్తూ తన డ్రెస్‌ని పైకి లాగుతూ ఉంటాడనమాట. ఆ పుట్టుమచ్చని చూడ్డానికి. హోజుకి టెన్షనొస్తూ ఉంటుంది. ఏంటి నిజంగానే చెక్ చేయడానికి ఇదంతా చేస్తున్నారా అని చెప్పేసి. వెంటనే సాయియోని నెట్టేసి బుక్ మీద రాయడం స్టార్ట్ చేస్తుంది. "అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఆ కిడ్నాపర్ ధైర్యంగా మీ ఆఫీస్‌కొచ్చి బాంబ్ బ్లాస్ట్ చేశాడు. అదంతా వదిలేసి వాడినేం చేయలేక నన్ను క్వెషన్ చేస్తున్నారా? నా గురించి అతనికేం తెలుసు? అసలు దేని గురించి మాట్లాడుతున్నారు?" అని చెప్పి రాసి చూయిస్తుంది. ఆ మాటల ప్రకారం సాయియోన్ ఏం అర్థం చేసుకుంటాడంటే, అంటే తినికి నిజంగానే తెలీదనుకుంటా అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడే సాయియోన్‌కి డోజే కాల్ చేస్తూ ఉంటాడు. ఐయామ్ సో సారీ ఇలా చేసినందుకు అని చెప్పేసి తన డ్రెస్‌ని సరిచేసి తను బయటికి వెళ్ళిపోతాడు తన తన రూమ్‌కి డోజేతో మాట్లాడడానికి. డోజే ఏం చెప్తూ ఉంటాడంటే, "పోలీస్ ఆఫీసర్ మీరు ఒక వీడియోని, ఆడియో క్లిప్‌ని రిలీజ్ చేశారు కదా! అలాగే బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవరు?" అని చెప్పేసి ఆ 2 కేసులను ఒకేసారి చేద్దామనుకుంటున్నారు. మీరేమంటారంటే సాయోన్, "లేదు లేదు అలా చేయకండి. నువ్వొకటి అబ్జర్వ్ చేశావా? నేను అతనితో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాను. సీసీ కెమెరాలో మాత్రం ఎవరో వచ్చేసి అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేశారు. అంటే దీని అర్థం ఏంటి? ఎవరో మాస్టర్ ప్లాన్ వేసి ఇదంతా చేస్తున్నారు. ఒక్కరు కాదు చాలా మందున్నారు. ఒక్కరైతే కాదు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కాల్‌లో మాట్లాడుతూ ఇదంతా చేయడం అనేది ఇంపాసిబుల్" అన్నట్టు సాయి డోజేకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే అది ఏదైతే నేను టీవీ వాళ్ళకిచ్చానో, అది జస్ట్ నేను కావాలని చెప్పేసి అతను భయపడ్డానికి కొంచెం ఎడిట్ చేసి ఇచ్చాను. మీరు ఆ రికార్డింగ్స్ ఏమి టీవీ వాళ్ళకి ప్రొవైడ్ చేయొద్దు అన్నట్టు డోజేకి క్లియర్‌గా చెప్తాడు. ఈ ఒక్క లైన్‌ని బయట నుండి మన హుయిషు వింటుందనమాట. ఆ మాట వినగానే, హమ్మయ్య! అయితే వీడియో రికార్డింగ్స్ సాయియోనే ఇచ్చాడా న్యూస్ వాళ్ళకి. ఇంకేం తెలీదులే అయితే అదొక్కటి ఎడిట్ చేసి ఇచ్చానన్నాడు కదా! హమ్మయ్య! అని చెప్పేసి తననుకుంటుంది. సాయియోన్ డోర్ తీసి బయటకొస్తూ ఉంటే, హుయిషు గ్లాస్ పగిలిపోయింది కాబట్టి వాటిని నీట్‌గా ఎత్తుతూ ఉంటుందనమాట. క్లీన్ చేస్తూ ఉంటుంది. సాయియోన్ అది అబ్జర్వ్ చేసి, "నీ ఫోన్ తీసుకురా పో. హ్యాకింగ్ ఏమన్నా అయిందేమో నాకు డౌట్‌గా ఉంది. అది చెక్ చేయాలి ఒకసారి నీ ఫోన్" అని చెప్పేసి తను ఫోన్ తీసుకురమ్మని చెప్తాడు. తను వెళ్ళిపోయేసరికి సాయియోనే ఆ గ్లాస్ పీసెస్‌నన్నిటిని తను తీస్తూ ఉంటాడు. తను రాగానే, "ఏంటి నువ్వు? నీ చేతులతోనే కదా మాట్లాడగలవు. ఇలా కేర్‌లెస్‌గా ఉంటే ఎలా చెప్పు? చేతికేమన్నా అయితే ఎలాగా? అసలే నీకు మాటలు కూడా రావన్నట్టు" చెప్తూ ఉంటాడు. ఇక తన దగ్గర నుండి ఆ ఫోన్ తీసుకుంటాడనమాట. ఎలా అయినా సరే తన ఫోన్ చెక్ చేయాలని చెప్పేసి. ఆఫీస్‌కి వెళ్ళిపోయి, తన ఫోన్ ఓపెన్ చేసేసి, తన వీచాట్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తనకి సాంగ్యూ గుర్తొస్తాడు. వెంటనే సాంగ్యూ చాట్ ఓపెన్ చేస్తాడనమాట. తన చాట్‌లో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో తను ఇంకా సాంగ్యూ చిన్న పిల్లలతో ఒక ఫోటో తీసుకొనుంటారు. దాని వెనకాల న్యూరీ డ్రీమ్ సెంటర్ అని చెప్పేసి రాసుంటుంది. ఇదేదో ఆర్ఫనేజ్ కైండ్ ఆఫ్ థింగ్‌లా ఉందని చెప్పేసి తననుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో మనకి హెచ్‌బీసీ ఛానెల్ వాళ్ళని చూపిస్తారు. సాంఘి ఉన్నాడు కదా! సో, హెచ్‌బీసీతో టై అప్ అయ్యి ఒక క్రైమ్ రిపోర్ట్ చేస్తూ ఉంటాడు కదా! ఒక ప్రోగ్రామ్. సో, ఆ ప్రోగ్రామ్ గురించే వీళ్ళంతా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఆ టీమ్ ఇంకా సాంఘ్యు. వాళ్ళతో పాటు యాంకర్ అయిన
యూరి కూడా ఉంటుందనమాట. సో, వాళ్ళందరూ సాంగ్‌యూని మీకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది కదా! అందులో చాలా క్రైమ్ రిపోర్ట్స్ చెప్తూ ఉంటారు. అలాగే మీ పర్సనల్ వీడియోస్ కూడా చాలా పోస్ట్ చేస్తూ ఉంటారు. చాలా మందికి మీ గురించి బాగా తెలుసు. అది కాకుండా ఇంకేమన్నా స్పెషల్‌గా చెప్పాలనుకుంటున్నారా మా ఛానెల్‌కి అంటే, "యూరి ఏంటలా అంటారు? ఇంకా ఏమన్నా ఉంటాయని చెప్పేసి మీరనుకుంటున్నారా? ఉంటే మనకి చెప్తారా ఏంటి?" అన్నట్టంటే, సాంగి వెంటనే, "ఉంది చెప్పాలనుకుంటున్నాను" అన్నట్టంటాడు. ఇక అందరూ చాలా ఇంట్రెస్టింగ్‌గా "ఏంటో అది చెప్పరా ప్లీజ్ ప్లీజ్" అని చెప్పేసి అడిగితే సాంగ్యూ, "ఓకే వినండి. చిన్నప్పుడు నేను ఒక ఆర్ఫనేజ్‌లో పెరిగాను. నేనొక ఆర్ఫన్‌ని" అన్నట్టంటాడు. వాళ్ళందరూ సాడ్‌గా చూస్తూ ఉంటే, "ఏంటి అలా చూస్తున్నారు? ఆర్ఫన్స్‌ని ఎప్పుడు చూడలేదా?" అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట. "నేను ఒక ఆర్ఫనేజ్‌లో పెరిగాను. అక్కడ పక్కనే ఒక పెద్ద బంగ్లా ఉంటుంది. ఎప్పుడూ ఆ ప్లేస్‌కి ఆడుకోవడానికి వెళ్తూ ఉండేదాన్ని. ఒకప్పుడు ఆ బంగ్లాకి ఓనర్ అయిన అతని కొడుకొచ్చాడు సియోల్‌కి. అది అక్కడే ఉండేది ఆ బంగ్లా. సో, అతనితో కలిసి ఆడుకుందాం అని చెప్పేసి నేను ఆ బంగ్లా లోపలికి వెళ్ళాను. మేము చాలా బాగా ఆడుకునేవాళ్ళం. అతనికి డౌన్ స్టేర్స్‌లో ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్‌లోకి వెళ్లి అక్కడ చాలా బొమ్మలుండేయి. చాలా బాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. బట్ వన్ డే ఒక ఫైన్ డే ఏమైందంటే నేను అక్కడికి వెళ్లి చూసేకి చాలా భయంకరమైనది ఒకటి జరిగింది. అది చూసి నేను చాలా భయపడిపోయి వెనక్కి పరిగెత్తాను. అసలేం జరిగిందంటే అనగానే అక్కడ సడెన్‌గా అలారం మోగుతుందనమాట. ఇలా ఇంట్రెస్టింగ్‌గా, భయంకరంగా చెప్తూ అది అలారం మోగేసరికి అందరూ భయపడిపోతారు. అలారం మోగేసరికి నా టైం అయిపోయింది. నాకు ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి ఇక సాంగ్యూ వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ అదేంటి అలా మధ్యలో వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతాడు? ఏం జరిగిందో ఏంటో నెక్స్ట్ చెప్పకుండా వెళ్ళిపోయాడని చెప్పేసి అనుకుంటారు. యాక్చువల్లీ సాంగ్యూ ఇంకా హుయిజు లంచ్‌కి కలుద్దామని చెప్పేసి అనుకుంటారు ఒక ప్లేస్‌లో. సో, అదే ప్లేస్‌కి వెళ్తాడనమాట. వాళ్ళిద్దరూ అక్కడ లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడే యూరి కూడా అదే రెస్టారెంట్‌కొస్తూ ఉంటుందనమాట. వస్తూ వాళ్ళని చూస్తుంది. "ఓహ్! మీరిక్కడున్నారా?" అని చెప్పేసి. "ఏంటి నువ్వు కూడా ఇదే రెస్టారెంట్‌కొచ్చావా? మీ ఇద్దరు ఎలా తెలుసు?" అంటే సాంగ్యూ, "యాక్చువల్లీ హుయిజు నేను ఇద్దరం కాలేజ్ నుండి ఫ్రెండ్స్. ఒకే దగ్గర చదువుకున్నాం. అప్పటినుండి పరిచయం ఉంది" అన్నట్టు చెప్తాడు. ఓహ్! ఓకే. మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీరు లంచ్ చేయండి. నాకు స్పెషల్ గెస్ట్ వస్తున్నాడు. నాకు చాలా ఇష్టమైన పర్సన్. అతనితో ఈరోజు నేను లంచ్ చేయబోతున్నాను. అక్కడే కూర్చుంటాను. మీరు అతను రాగానే అలానే చూస్తూ ఉండిపోకండి. అతను సిగ్గుపడతాడు అన్నట్టు చెప్తూ ఉంటుంది. అక్కడ వెనకెళ్ళి కూర్చుంటుందనమాట. సో, సాంగ్యు పూజతో ఏంటి ఇలా చెప్తుంది? అంతలా ఎవరొస్తారో చూద్దాం అన్నట్టు వాళ్ళనుకుంటారు. కాసేపటికి మన సాయోన్ వస్తూ ఉంటాడనమాట. సాయోన్ రాగానే యూరి గట్టిగా అరుస్తుంది ఇక్కడున్నానని చెప్పేసి. వెంటనే హుయిషు కూడా ఎవరా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే సాయోన్ వస్తూ ఉంటాడు. ఇక వెంటనే తను భయపడుతూ ఉంటుంది. అదేంటి ఇతనేం చేస్తున్నాడు? నన్ను చూడకూడదు అని చెప్పేసి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ ఉంటుందనమాట. యాక్చువల్‌గా సాయోన్ అక్కడికెలా వస్తాడంటే, మన హుయిషు ఫోను తీసుకున్నాడు కదా! హ్యాక్ అయిందో లేదో చూస్తానని చెప్పేసి, ఆ మెసేజెస్‌లో ఉంటుంది ఆ టైంకి వాళ్ళక్కడ కలుస్తున్నారని. అందుకే కావాలని యూరికి చెప్తాడు అక్కడికి రమ్మని. డైరెక్ట్‌గా సాయియోన్ హుయిజు పక్కన వెళ్లి నిలబడి, "మీరిక్కడేం చేస్తున్నారు? ఇంటర్‌ప్రెటర్" అన్నట్టంటాడు. ఇది యూరి అబ్జర్వ్ చేసి, మనం కూడా వీళ్ళతో పాటు కూర్చుందాం అని చెప్పేసి ఇక నలుగురు ఒకే టేబుల్ దగ్గర కూర్చుంటారనమాట. యూరి చెప్తూ ఉంటుంది, "యాక్చువల్లీ హుయిజు ఇంకా సాంగ్‌యూ ఇద్దరు కాలేజ్ నుండి ఫ్రెండ్స్ అంట" అని చెప్పేసి. యూరి క్వెషన్ చేస్తుంది. "మీకు హుయిజు ఎలా తెలుసని" చెప్పేసి. సాయోన్, "రీసెంట్‌గా నేను ఒక పార్టీకి వెళ్ళాను. అక్కడ నాకు ఇంటర్‌ప్రిటర్‌లా తిను నాతో పాటు వచ్చింది. సో, అలా తెలుసు. నేనే అనుకుంటున్నాను తనకి ట్రీట్ ఇద్దామని. ఆ రోజు చాలా హెల్ప్ చేసింది కదా! టైంకి వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు" అన్నట్టు కవర్ చేస్తాడు యూరితో. మన హుయిజు సాంగి ఆర్డర్ చేసిన సీ ఫుడ్‌ని చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది. సో, వెంటనే హుయిషుని క్వెషన్ చేస్తాడనమాట. "నీకు సీ ఫుడ్ అంటే ఇష్టమా?" అని చెప్పేసి. సాంగు తనని అడిగాడనుకోని, "అవును ఇష్టమే" అన్నట్టు చెప్తాడు. అప్పుడు సాయియోన్, "వీడినెవడు అడిగాడసల? వీడు రెస్పాండ్ అవుతున్నాడు" అని చెప్పి మనసులో అనుకుంటాడు. అప్పుడే సాంగ్యు సాయియోన్‌కి గ్లాస్‌లో డ్రింక్ పోయడానికి ట్రై చేస్తాడు. సాయియోన్ వెంటనే, "నాకు డ్రింక్ చేసే అలవాటు లేదు" అని చెప్పేసి మొహం మీద చెప్పేస్తాడనమాట. హుయిజు ఎక్కడ సాంగి ఫీల్ అవుతాడని చెప్పేసి, "నేను డ్రింక్ చేస్తాను నాకివ్వు" అన్నట్టు తను చెప్తుంది. వాళ్ళిద్దరూ సైన్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుంటూ ఉంటే సాయన్ వెంటనే క్వెషన్ చేస్తాడు. నువ్వు నువ్వు కూడా ఇంటర్‌ప్రెటర్‌వా అని చెప్పేసి. సాంగ్యు కాదని చెప్తాడు. మరి నీకు సైన్ లాంగ్వేజ్ ఎలా వచ్చు? అసలు నువ్వేం చేస్తుంటావంటే సా సాంగ్యు ఇలా చెప్తాడు. నేను సైకియాట్రిస్ట్‌ని డాక్టర్‌గా చేస్తున్నాను అని చెప్పేసి. మీకు మ్యారేజ్ అయిందా అని చెప్పేసి క్వెషన్ చేస్తే సాంగ్యు వెంటనే అసలేం కావాలి? నేనంటే మీకు ఇష్టమా ఏంటి? నా మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇన్ని క్వెషన్స్ ఏస్తున్నారు అని చెప్పేసి అంటాడనమాట. ఇక సాంగ్యు సైలెంట్ అయిపోతాడు. సాయన్ కూడా సైలెంట్ అయిపోతాడు. ఉషు తను డ్రింక్ తాగడానికి గ్లాస్ తీసుకుంటే అనుకోకుండా కొంచెం డ్రెస్ మీద పడుతుంది. నేను రెస్ట్ రూమ్‌కి వెళ్తున్నానని చెప్పేసి తను రెస్ట్ రూమ్‌కి వెళ్తుంది. అప్పుడే సాయోన్‌కి కూడా డోజే నుండి కాల్ వస్తూ ఉంటుంది. కాల్ లిఫ్ట్ చేయడానికి పక్కకు వెళ్తాడు. డోజే ఇలా చెప్తాడు. "ఆ సీసీ కెమెరాలో కనిపించిన అతన్ని మేము ఒకరిగా గుర్తించాము. అతని ఫ్లాట్‌కొచ్చాము. ఇక్కడ చాలా బాంబ్స్ కూడా ఉన్నాయి. హోమ్ మేడ్ బాంబ్స్.
అలాగే అతన్ని పట్టుకోవడానికి కూడా ట్రై చేశాను. అతన్ని పట్టుకొని పోలీసులకు కూడా అప్పగించాను అన్నట్టు చెప్తూ ఉంటాడు. బట్ సాయూనేమో ఇలా చెప్తాడనమాట. నాకెందుకో అతను కాదనిపిస్తుంది. దీని వెనక ఎవరో ఉన్నారు. మీరు ఇంట్రాగేట్ చేసినా కూడా అతనికేం తెలీదన్నట్టే చెప్తాడని నాకనిపిస్తుంది అని సాయి అని చెప్తాడు. అదే విషయం పక్కన పోలీస్ ఇంట్రాగేట్ చేస్తున్న ఆ పట్టుకున్న అతను అదే చెప్తూ ఉంటాడు. నాకేం తెలీదురా బాబు! వెళ్లి అతన్ని పట్టుకోండి. నన్ను పట్టుకుంటే ఏమొస్తుంది అన్నట్టు అతను చెప్తూ ఉంటాడు. డోజే సరే నేను కరెక్ట్ పర్సన్‌ని పట్టుకుంటానని చెప్పేసి కాల్ కట్ చేస్తాడనమాట. వెనక్కి తిరిగి చూడగానే అక్కడ హుయిజు ఉంటుంది. హుయిజు ఫోన్ లాక్కొని వెంటనే టైప్ చేసి చూయిస్తూ ఉంటుంది. "అసలు మీరిక్కడికెలా వచ్చారు? నా ఫోన్ హ్యాక్ చేశారా లేదా చెక్ చేస్తానని చెప్పేసి నన్ను స్పై చేస్తున్నారా? నా మెసేజెస్ అన్ని చెక్ చేస్తున్నారా?" అన్నట్టు క్వెషన్ చేస్తుంది. "ఏంటి మీరు సాంగ్యోకి నాకు మధ్యలో ఏదైనా ఉందని చెప్పి మీరేమన్నా అనుకుంటున్నారా?" అంటే, "సాయియోన్ అసలు నేనెందుకు అనుకుంటాను? అతను చాలా మంచి పర్సన్ అని చెప్పావు. నాకెందుకో అలా అనిపించట్లేదు. నాకతను లూజర్‌లా కనిపిస్తున్నాడు. అలాగే అతని గురించి చాలా బాగా తెలుసని కూడా చెప్పావు. మరి నా గురించి నీకేం తెలుసు? 20 ఇయర్స్‌గా నేను నీకు తెలుసు. నా గురించి ఏం తెలుసు? నేననుకున్నంత నీ గురించి నాకు తెలీదని నాకిప్పుడే అర్థమవుతుంది" అన్నట్టు సాయియోన్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళే అప్పుడు సాంగ్యు దగ్గర బిజినెస్ కార్డ్ కూడా తీసుకుంటాడనమాట. తన గురించి తెలుసుకోవడానికి కావాలని చెప్పేసి తీసుకుంటాడు. సాయిన్ వెళ్ళిపోగానే అక్కడ హుయిజుకి తనెక్కడైతే వర్క్ చేస్తుందో ఇంటర్‌ప్రెటర్‌గా ఒక కంపెనీలో వాళ్ళ నుండి ఒక మెసేజ్ వస్తుంది అర్జెంట్‌గా రా అని చెప్పేసి. హుయిజు కూడా సాంగ్యూకి ఇంకా యూరికి నాకు వేరే పనుందని చెప్పేసి తను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.